30 days challenge completed. First step is always hard. So ఇప్పుడైనా సరే లేట్ ఏం లేదు, స్టార్ట్ చేయండి. డే 30. సో ఈరోజుతో మన 30 days ఛాలెంజ్ కంప్లీట్ అవబోతుంది. వెరీ ఎక్సైటింగ్ కంప్లీట్ చేస్తే. సో ఇంకా లేట్ చేయకుండా వెళ్ళి సో కొన్ని వార్మ్స్ చేసి ఇంకా రన్నింగ్ స్టార్ట్ చేద్దాం. మామూలుగా ఓన్లీ జస్ట్ ఎన్ని కిలోమీటర్స్ రన్ చేసా అనే వీడియో మాత్రమే ఇంతవరకు తీసి పెట్టాను అనమాట. సో ఈరోజు మొత్తం నా రన్నింగ్ ఎలా జరిగిందనే వీడియో మొత్తం ఇలాంటి ట్రై చేస్తాను. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. ద లాస్ట్ డే కంప్లీట్ మై ఛాలెంజ్. వెరీ ఎక్సైటింగ్. ఇంతవరకు ఎట్లా రన్ చేస్తున్నావు నాకే అర్థం కావట్లేదు. ఈరోజు కూడా కొంచెం కావాలనే లేట్గా వెళ్తున్నా. ఈ టైంలో అయితే గ్రౌండ్లో చాలా తక్కువ మంది ఉంటారు. ఇప్పుడైతే వీడియో మంచిగా ఇవ్వచ్చు. ఇలాంటి మొత్తం ఓవరాల్గా ఎట్లా రన్ చేసిన మొత్తం 5 kilometers ఎక్స్పీరియన్స్ ఎట్లుంది ప్రతిదీ చూడొచ్చు. సో లేట్ చేయకుండా వార్మ్ చేసి రన్నింగ్ చేద్దాం. సో లెట్స్ డూ సమ్ వార్మ్ ఎక్సర్సైజ్. వార్మ్స్ కంప్లీట్ అయినాయి. మా ఫ్రెండ్ మొబైల్ తీసుకొచ్చిన, ఎందుకంటే దీంట్లో వీడియోస్ ఇస్తే దీంట్లో మళ్ళీ మీరు ఫేక్ అనుకుంటారు కదా. కాబట్టి మ్యాప్ అనేది దీంట్లో ఇన్స్టాల్ చేసి యాజ్ యూజువల్గా మన స్టార్టింగ్ లొకేషన్ చూపిస్తాను. అక్కడ ల్యాబ్ కాంప్లెక్స్ దగ్గర యాక్చువల్ నేను స్టార్ట్ చేశాను. అండ్ 5 kilometers కంప్లీట్ చేసే కొద్దీ అక్కడ స్టేజ్ ఉంది కదా, ఆ స్టేజ్ దగ్గర 5 kilometers కంప్లీట్ అయితే ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. మీకు తెలుసు మొత్తం 5.5 rounds కొట్టేస్తే 5 kilometers కంప్లీట్ అయితే. మా ఫ్రెండ్ మొబైల్ తీసుకెళ్తాను, ఎందుకంటే డిస్టెన్స్ మెజర్ చేయడానికి. అండ్ మా ఫ్రెండ్ ఇదంతా కవర్ చేస్తాడు. సో అక్కడ నుంచి స్టార్ట్ చేస్తాడు. సో మనోడు ఇక్కడ నుంచి. సో లెట్స్ స్టార్ట్ అండి. రన్నింగ్ హ్యాస్ స్టార్టెడ్. నీడ పడదని మంట ననగలరా నువ్వంటూ లేవంటూ, కాని కలలకు కంటి నడిగెదరా తప్పుంటే నిదంటూ పడిన నేలా 1 kilometer కంప్లీటెడ్. పడిన నేలా వదలలేలా నిలువు నీలా కదపలేలా ఎదురుగాలే చెదిరిపోదా. కాల్చొద్దు అంటే కాదు స్వర్ణం, ఓడద్దు అంటే లేదు యుద్ధం, లేకుంటే కష్టం హాయి వ్యర్థం, ఎవరి కోసం మారదర్థం. కాల్చొద్దు అంటే కాదు స్వర్ణం, ఓడద్దు అంటే లేదు యుద్ధం, లేకుంటే కష్టం హాయి వ్యర్థం, 3 kilometers కంప్లీట్. మారదర్థం.
ఛాలెంజ్ కంప్లీటెడ్. ఓటమిరగని ఆట కనగలవా తంటే కదటే దాటి శిశువుగా బయట పడగలవా నొప్పంటూ వద్దంటే అడుగు దూరం విజయమున్న విడిచిపోనా కదలలేక వదలలేక చెదిరిపోనా కాల్చొద్దు అంటే కాదు స్వర్ణం ఓడద్దు అంటే లేదు యుద్ధం లేకుంటే కష్టం హాయి వ్యర్థం ఎవరి కోసం మారదర్థం కాల్చొద్దు అంటే కాదు స్వర్ణం ఓడద్దు అంటే లేదు యుద్ధం లేకుంటే కష్టం హాయి వ్యర్థం. Successfully 30 days challenge of 5 kilometers completed with this day. So you can see so finally this challenge completed. చాలా హ్యాపీగా ఉంది. మొత్తానికి అనుకున్న ఛాలెంజ్ ఫినిష్ చేసాం. సో కొన్ని కూలని ఎక్సర్సైజ్ చేసి 30 days ఛాలెంజ్ కంప్లీట్ చేద్దాం. అణిగి మణిగిన అలలిక ఎగసెను చూడరా అసలు అవధులు లేవురా అలుపు దరిగిక చేరనీక ఆడరా మలుపు మలుపుకు చెరగని కురుతులు వీడరా పగలు మెరుపులు చూపరా వయస్సు సగముగా మారిపోయి ఓడెరా తెలుపే అడుగడుగునా వెలుగే నిను అలమెనా దిగులే పడే మరుగునా మొదలే ఇక సమరమా పడినా పెదరక పదా పరుగే విజయము కదా ఉరికే చెమటలనలే కదిలెనులే తగలగ మేఘమే ఎగురిక నింగి వైపుకే పొలవని వేగమే అడుగుల చూపటానికే మరిచిన తారమే ముసుగిక నేడు వీడలే అరుగుల దాహమే కరువిక తేలికాయలే అణిగి మణిగిన అలలిక ఎగసెను చూడరా అసలు అవధులు లేవురా అలుపు దరిగిక చేరనీక ఆడరా మలుపు మలుపుకు చెరగని కురుతులు వీడరా పగలు మెరుపులు చూపరా వయసు సగముగా మారిపోయి ఓడెరా గమనాలనే 30 days ఛాలెంజ్ మొత్తానికి కంప్లీట్ అయింది దేవుని వల్ల. సో ఓవరాల్గా 30 days ఎక్స్పీరియన్స్ ఎట్లుంది ఇదంతా ఒక వీడియో చేస్తాను. సో మొత్తానికి నాకైతే చాలా యూస్ఫుల్ అయింది. చాలా నేర్చుకున్నా కూడా లైఫ్లో ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయింది నాకు. ఈ సిచ్యువేషన్లో ఎలా ప్రవర్తించాలి, కాన్ఫిడెంట్గా ఉండాలి, పేషెన్స్ ఎట్లా పెంచుకోవాలి, ఇట్లా చాలా విషయాలు నేనైతే ఈ 30 days ఛాలెంజ్లో నేర్చుకున్నా. థ్యాంక్ గాడ్. ఇక ఫైనల్గా ఎండింగ్ ప్లేయర్తో ఈ 30 days ఛాలెంజ్ ఫినిష్ చేయాలనుకుంటున్నా. అడుగు కదుపు జయము జగము నీ సొంతం అయ్యేలా తగలగ మేఘమే ఎగురిక నింగి వైపుకే కొలవని వేగమే సో డన్ 30 days ఛాలెంజ్ కంప్లీటెడ్. మరిచిన తారమే అంతే, ఏదైనా సరే ఫస్ట్ స్టెప్ ఈజ్ ఆల్వేస్ హార్డ్. సో టేక్ ఏ స్టెప్ ఫార్వర్డ్. ఎప్పుడైతే మనం ఒక స్టెప్ ముందుకు వెళ్తే ఆటోమేటిక్గా చేయాలన్న పట్టుదల, సో ప్రతి ఆలోచనలు మనకు ఆటోమేటిక్గా వస్తాయి. కాబట్టి డోంట్ లేట్ టు స్టార్ట్ ఎనీథింగ్. సో వాట్ ఎవర్ యూ థింకింగ్, స్టార్ట్ టుడే. మనకు ఉండేది ఈ టైం మాత్రమే. ఇది ఏం చేయాలనుకున్నా ఇప్పుడే స్టార్ట్ చేయండి. ఇప్పటికైనా మీరు ఆలోచిస్తూ ఉండేది ఇంకా స్టార్ట్ చేద్దాం అని ఇంకా ప్రోక్రాస్టినేట్ చేస్తూ ఉన్నారే అయితే సో ఇప్పుడైనా సరే లేట్ ఏం లేదు, స్టార్ట్ చేయండి. టైం లేదని అస్సలు అనుకోదండి. టైం మనకు చాలా ఉంది.
టైం చాలా ఉండబట్టి కాబట్టి మనం టైం వేస్ట్ చేస్తున్నాం. సో మొత్తానికి 30 days ఛాలెంజ్ అయిపోయింది. బట్ ఇది జస్ట్ స్టార్టింగ్ మాత్రమే మన ఛానల్లో. సో ముందు చాలా కొత్త మంచి ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ కంటెంట్ని మనం క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాం. సో హోప్ యూ సబ్స్క్రైబ్, లైక్ టు అవర్ వీడియోస్ అండ్ సో మీరు సపోర్ట్ చేస్తారు అని ఆశిస్తాను. చాలా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. శివ నరేంద్ర బత్తుల సైనింగ్ ఆఫ్.